డీటెయిల్ చూస్తే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ అంశంపై చర్చించింది. ఒక నిర్ణయానికి రానున్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలోని నిధుల సమీకరణ, రుణమాఫీ కటాఫ్ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న వారి రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సుమారు 42 లక్షల మందికి రైతులకు రుణమాఫీకి సుమారు 32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న అంశంతో పాటు దానికి సంబంధించి విధి విధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ, నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతో పాటు వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్ చర్చించనుంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. షెడ్యూల్ 9, 10లోని 100కు పైగా ఆస్తుల విభజన, హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేస్తున్న ఆర్థిక శాఖ నేడు కేబినెట్ ముందు చెప్పెట్టనుంది. ఏపీతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. ఇందులోని సిఫారసులు పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కేబినెట్లో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇక జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఇప్పటికే నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను చర్చించి విద్యాశాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ మిగిలే ఉన్నందున కేబినెట్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. అందుకే మంత్రివర్గ సమావేశ నిర్వహణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, కేబినెట్ ముఖ్యంగా ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈరోజు మధ్యాహ్నం కూడా సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా కేబినెట్ సమావేశం దాదాపు 2 నెలల నుంచి కూడా జరగలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా ఏ అంశాలపై ఆసక్తి నెలకొంది రాజకీయ నేతలు. అయితే కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానొస్తుండటంతో కూడా పునర్విభజన చట్టానికి సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పరిష్కారం కానటువంటి అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ లో ఈరోజు చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఉద్యోగుల బదిలీలు కావచ్చు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అదేవిధంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడికి సంబంధించిన భవనాలు, లేక్ గెస్ట్ హౌస్ కావచ్చు, ఇలాంటి భవనాలను కూడా స్వాధీనం చేసుకుని జూన్ 2 లోపు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా రైతు రుణమాఫీ కూడా లోక్సభ ఎన్నికలకు ముందు కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు రైతులకు హామీ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు కూడా రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రుణమాఫీ కోసం దాదాపు 40,000 కోట్లకు పైగా కూడా అవసరమైతుందా, ఇందుకు సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా పంటలు వేసే సమయం కాబట్టి విత్తనాలు సంబంధించి కూడా ఖరీఫ్ పంటకు సంబంధించి విత్తనాలను కూడా కల్తీ లేనటువంటి విత్తనాలను అందజేయాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. అదేవిధంగా పెరిగిన ఖర్చుకు తగ్గట్టు కూడా ఇప్పుడు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధుకు సంబంధించి మొన్నటి వరకు రైతు బంధు నిధులు కేటాయించిన నేపథ్యం కావచ్చు, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి మార్గాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి ఇటీవల కూడా రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు, బిల్డింగ్లకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఎక్సైజ్ కు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా రివ్యూ చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి కూడా రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇటీవలే మధ్యంతర నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదికను కూడా
కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా స్కూల్స్ కి సంబంధించి కూడా పాఠశాలలు కాలేజీలు కూడా మరో 20 రోజుల్లో కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఫీజుల నియంత్రణ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి కూడా యూనిఫామ్లకు సంబంధించి పాఠ్య పుస్తకాలకు సంబంధించి కూడా రివ్యూ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. వీటితో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి పలు కీలక అంశాలను కూడా ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే లోక్సభ నోటిఫికేషన్ వెలువడి ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇంకా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా ఎన్నికల కోడ్ కూడా ఇంకా కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే చీఫ్ సెక్రటరీ కూడా నిన్ననే ఉదయం ఇటు ఎన్నికల కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ కూడా మంత్రివర్గం కేబినెట్ మీటింగ్ కి సంబంధించి కూడా లేఖ రాశారు. లేఖ ఇంతవరకు మాత్రం రిప్లై రాలేదు. ఎన్నికల కమిషన్ నుంచి రిప్లై కోసం వెయిట్ చేస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అలో చేస్తేనే కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కేబినెట్ భేటీకి అనుమతిస్తుందని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. అలాగే విక్రాంత్, రైతు రుణమాఫీపై మరి గవర్నమెంట్ ఎలాంటి స్టాండ్ తీసుకుంది? ఖచ్చితంగా స్వాతి, ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించి ఎన్నికలకు ముందు కూడా అనేక సార్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా అమలు చేస్తామని మాత్రం రైతులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైతు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. కమిషన్ ఏర్పాటు చేసుకుని కమిషన్ ద్వారా నిధులు 40,000 కోట్లకు సంబంధించి కూడా నిధులు తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా రైతు సంఘానికి సంబంధించి కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వాతి, అలాగే విక్రాంత్, స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? స్వాతి, ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా ఇప్పటికే తిరుమల మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది. దాదాపు అంతా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నందున కూడా ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని ఆలోచిస్తా ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే సర్పంచ్ల ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ, మున్సిపల్ కు సంబంధించిన ఎన్నికలు త్వరలో ఉన్న నేపథ్యంలో కూడా జూలై మొదటి వారంలోనే ఈ ఎన్నికలు జరపాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా వాటిపై చర్చించుద్దా అనే అంశంపైన కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది. ఒకవేళ ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే దానిపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.